లేవు. Yeah. ఏముందిరా అమ్మాయి. అరే సాయి కదా. హాయ్ సాయి. హాయ్ రా. మీ సిస్టరా? లేదు, మా ఫ్రెండ్. అవునా. మా ఫ్రెండ్ మేఘ్నా. హాయ్ మేఘనా. మై ఫ్రెండ్ Hi. అఖిల్ అండ్ ఆద్విక్. హాయ్. ఏంట్రా ఎలా వచ్చారు? అంటే రేపు నా బర్త్డే ఉందిరా, సో షాపింగ్ చేద్దామని వచ్చిన. ఓ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. Advance happy birthday. థ్యాంక్ యూ. పార్టీ లేదారా మరి? ఉందిరా, రేపు రూమ్కి వచ్చేసి. ఓన్లీ మీ ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తారా? నన్ను ఇన్వైట్ చేయరా? మీ ఫ్రెండ్ కూడా తీసుకుని వచ్చారా? ఓకే, సరే, నా షాపింగ్ టైం అవుతుంది. బాయ్ రా. బాయ్. చూసిన చాలేరా బాబు, పదా. ఏ ఉండరా. హాయ్. ఆద్విక్ నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఫీవర్ వచ్చింది, పడుకోండు. రా లోపలికి. లేపాలా? వద్దు. తిన్నావా? లేదు. ఏం లేదురా, ఇప్పుడే పార్క్ వచ్చిన. సరేరా. ఓకే.
వీటితో వెళ్తున్నాయి. హలో, ఎక్కడున్నావు? ఓకే. మ్యాగీ, ఏమైంది మ్యాగ్? అసలు కాల్ లేదు, మెసేజ్ లేదు. అంటే ఇంట్లో కొంచెం వర్క్ ఉండే, సో బిజీగా ఉన్నా. ఓ అవునా? మరి ఆ రోజు నాకు ఎందుకు అబద్ధం చెప్పినావు? నేనెప్పుడు చెప్పాను? ఓ అవునా? కొంతమంది అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చిరాకు అంటారు, కానీ వాళ్ళే వాళ్ళ నోటి నుంచి అబద్ధాలు చెప్పినప్పుడు నాకు అనవసరం అంటారు. ఒకరు నమ్మి మన వాళ్ళు అనుకొని వాళ్ళతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం, కానీ వాళ్ళు మాత్రం అన్ని మ్యాటర్స్ని సీక్రెట్గానే ఉంచుకుంటారు. నేనేం షేర్ చేయట్లేదో చెప్పు. అయినా నా ఇష్టం, అది ఎవరికి చెప్పాలో చెప్పొద్దు. ఓ అవునా? మరి ఇంతకుముందు అని నాకు ఎందుకు చెప్పినావు? అది నా ఇష్టం, నీకు చెప్పడం నాకు అనవసరం. అవును, నాకు నీ మాటల్లో అర్థమవుతుంది. నిన్ను పొందడానికి నేను ఇంత దిగజారిపోతున్నా అంటే అది నా క్యారెక్టర్ కాదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. ఆ రోజు మెసేజ్ చేస్తే గుర్తుందా? ఆ రోజు ఏమన్నావు? మా ఇంట్లో వాళ్ళతో బిజీగా ఉన్నా అన్నావు, కానీ బయట సాయితో వెళ్ళడం చూసా నేను. మరి చూసి కూడా ఎందుకు అడిగావు? నాకు తెలియదు కదా నువ్వు అబద్ధం చెప్తావని. అబద్ధం చెప్పి ఎస్కేప్ అవడం కన్నా నిజం చెప్పి కన్విన్స్ చేయడం మేలేమో. ఆ అబద్ధం ఒక్క క్షణం రిలీఫ్ ఇవ్వచ్చు, కానీ లైఫ్ లాంగ్ రిగ్రెట్గానే మిగిలిపోతుంది. అరే ఒకసారి ఆగండి రా, మీరు ఏం మాట్లాడుతున్నారా? నాకేం అర్థం అవ్వట్లేదు. నేను నీతో గొడవ పడ్డాక మీ ఫ్రెండ్తో చాట్ చేయడం స్టార్ట్ చేసిన. అది అతను లవ్ అనుకుంటే నేనేం చేయాలి? కొంచెం క్లోజ్గా ఉంటే లవ్ అయిపోతుందా? నేను నిజంగానే ప్రేమించిన, నువ్వు ప్రేమించినట్టు నటించినావు. నీకు నాకు మధ్య అదొకటే తేడా. అయినా కూడా నేను సాయినే లవ్ చేశాను. నేను ఇప్పటివరకు అతనికి కూడా చెప్పలేదు. హాయ్ మ్యాగీ. హాయ్ వైషు. తిన్ని లవరా? ఇప్పటికే తను చాలా మందిని మోసం చేశాడు. అరే ఆద్వికాడ్ గర్ల్ ఫ్రెండ్ రా. నువ్వే కదా మేఘ్నా? మావాడు ఆద్మిక్ అనేది నీకే ప్రేమించిండు కదా? మీకు నిజమైన ప్రేమ అంటే విలువ లేదు కదా నిజంగా? ఒకసారి నేను ఆద్విక్ని కలవచ్చా? సారీ, హీఈస్ నో మోర్. అంతా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, నడు తీసుకొని పోతా. బ్రో వెయిట్ చెయ్యి. రే అద్విక్గా, అద్విక్, రే అద్విక్, లేవు లేవురా. ఏం కావాలి నీకు? నువ్వు కావాలి. కూర్చో, కూర్చోరా. ఇప్పుడు ఏం కావాలి నీకు? నాకు సాయి వద్దు. సాయి మోసం చేసిండు. సాయి చీటర్. నాకు నువ్వు కావాలి. ఇప్పుడు సాయి మోసం చేసిందని నా దగ్గరకు వచ్చినావు. రేపు నేను మోసం చేస్తే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావా? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఏ ఆగరా, చెప్పు, నువ్వు చెప్పు. అట్లా కాదురా, చాలామంది అంటుంటారు చాటింగ్ చేసి ఒకరు నమ్మద్దు, ఒక కాల్ మాట ఒకరు నమ్మద్దు.
కంటితో చూడకుండా ఒకరిని నమ్మద్దు అంటారు కదరా. చాటింగ్ చేసా కదా, కాలు మాట్లాడా కదా, క్లోజ్ అయ్యామా, తినిపించింది కదరా, ఇంకెట్లా నమ్మకుంటుంటారా? కాళ్ళు ఒకరితో మాట్లాడుకుంటూ చాటింగ్ ఒకరితో చేస్తుందిరా, ఇంకెలా నమ్మమంటావురా? నాకొద్దు, నువ్వు వెళ్ళిపో. ప్రేమలో నమ్మకం కాదు, ఇష్టం ఉండాలి. ఇష్టంలో మోసం ఉండొద్దు. మోసం అనుకుంటే అది ఇష్టమే కాదు. మనసు, ప్రేమ రెండూ నిరాకరమే. అందుకే నిజమైన ప్రేమ శాశ్వతం.